ఒకరోజు ఒక అబ్బాయి ట్రైన్‌లో జర్నీ చేస్తున్నాడు. జర్నీ చేస్తూ ఉంటే సడెన్‌గా వాళ్ళ నాన్నతోని ఇలాగంటాడు, "నాన్న నాన్న చెట్లన్నీ అలా వెనక్కెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయి కదా! ట్రైన్ ముందుకు వెళ్తుంటే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటూ ఉంటే వెనకాతల ఒక యంగ్ కపుల్ చూసి ఏమంటారంటే, "ఏంటి ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు? ఏదో చెట్లు వెనక్కెళ్ళిపోతున్నాయి అంటున్నాడేటి" అని చెప్పేసి గడియ ఆగిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సేపటికి ఆ బాబు మళ్ళీని ఆహ్, "నాన్న నాన్న మబ్బులు అలా వెళ్ళిపోతున్నాయి కదా! ట్రైన్ వెళ్తుంటే" అని చెప్పేసి అంటున్నాడనమాట. ఇదేంటి మళ్ళీ ఇది ఎలాగంటున్నాడు? ఒంటి మీద చూస్తే 24 ఏళ్లున్నాయి. ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు? ఏమైనా కొంచెం స్క్రూ లూజ్ ఏమో, లేకపోతే ఏమైనా మెంటల్‌గా బాలేదేమో అని చెప్పేసి వెటకారంగా అనుకుంటూ ఉంటారు. అలా చూసి చూసి వాళ్ళ నాన్నగారితోని ఇలాగంటారు, "మీ అబ్బాయికి ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగుంది. డాక్టర్ గారు చూపించలేకపోయారా?" అని చెప్పేసి అంటారనమాట. అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, "మా అబ్బాయిని ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాము. మా బాబుకి ఇప్పుడే కళ్ళొచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఈ లోకాన్ని చూసి ఏదో వింతగా మాట్లాడుతున్నాడు. తనకి ఇప్పటిదాకా చూపు లేదు" అని చెప్పేసి అంటారు. అలాగా కొంతమందిని చూసిన వెంటనే జడ్జ్ చేసేయకండి. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడండి. అంతేగాని చూసినవన్నీ నిజాలు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.